దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. ఆ తర్వాత మన ఎదుట ప్రభు యొక్క బల్ల కార్యక్రమం కూడా ఉంటూ ఉండగా దానిలో మనం పాలు పంపులు పొందుదాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకరు చదవండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దయచేసి అందరూ కూడా నా వైపు చూడండి. ఓ ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే, భౌతికంగా మనం కొన్ని అనుభవాలను మనం చూస్తూ ఉంటాం. మానవుని యొక్క పుట్టుకలో శిశువుల దశ అని చెప్పని, కౌమార దశ అని చెప్పని, యవ్వనస్తుల దశ అని చెప్పని, నడిప్రాయము, అలాగే వృద్ధాప్యము, ఈ దశల గుండా మానవుడు నడిపించబడతా ఉంటారు. అలాగుననే ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని దశలు ఉన్నాయి. శిశువులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఏమండి, యవ్వన ప్రాయం, యవ్వన దశ ఉన్నది, వృద్ధులు, వృద్ధాప్యపు ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి. ఓ మంచి మాట అంటున్నారు, మీరు జయించి ఉన్నారు, మీరు జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. మీరు జయించి ఉన్నారు అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఓ మంచి మాట రాయబడింది. ఆయన ఎవరయ్యా అంటే, జయశీలుడు, జయశాలి అని చెప్పి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చదివినట్లయితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను
ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. చాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు జయించి ఉన్నారు. అందుకే ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనలను కూడా ఆయన ఏమంటున్నారయ్యా అంటే, మీరు జయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు జయించారు అని చెప్పని, ఇక నా వైపు చూడండి. ఇశ్రాయేలీల జనాంగం ఐగుప్తులో నుంచి వాగ్దానము చేయబడినటువంటి దేశముగా పిలువబడుతున్న కనాను దేశానికి వారు ప్రయాణమై చేరువలో ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. ఆ ప్రాంతంలోనికి వారు అడుగు పెట్టలేదు, కానీ దగ్గరగా వెళ్ళారు. వారికి ఒక అనుమానం వచ్చింది. ఏమిటయ్యా అంటే, అసలు మనం అందులోనికి వెళ్ళగలమా? అందులోకి వెళ్ళి మనము బ్రతకగలమా? అది ఎలాగ ఉండిద్దో, అక్కడ మనుషులు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో, అక్కడ ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఏ రీతిగా ఉన్నాయో, భూమి ఉంటే ఆ భూమి ఏ రీతిగా ఉన్నదో అని ఈ రీతిగా పలు అనుమానాలతో వారు ఉంటున్నారు. ఎవరు చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలు దేవుని పిల్లలే. నేడు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారికి భక్తి చేస్తానే ఉంటారు, ప్రార్థనకి వస్తానే ఉంటారు, ఆత్మీయులుగా పిలువబడతానే ఉంటారు. కానీ అనుమానం, నిజంగా పరలోకం ఉందా? ఏమో పోతున్నాం కానీ మందిరానికి అయితే నిజంగా ఉందా? ఏమండి అని చెప్పి కొంతమంది అనుమానము పడతా ఉంటారు. నా దేవుని పిల్లరా, ఇశ్రాయేలీయులు దాని చేరువకు వెళ్ళిన తరువాత వాళ్ళు చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఆ 12 గోత్రాలలో ముఖ్యమైనటువంటి వారు ఆ వాగ్దానము చేయబడినటువంటి దేశాన్ని వేగు చూడాలి అని చెప్పని వెళ్ళారు. ఆ దేశంలోనికి 12 గోత్రాలకు సంబంధించిన ముఖ్యులు వెళ్ళారు. అక్కడ ఇళ్ళు చూశారు, భూమిని చూశారు, పంటను చూశారు, మనుషులను చూశారు. గుండెలు బాదుకుంటూ వచ్చి చెబుతున్నారు, మనం అక్కడికి వెళ్ళలేం, మన వల్ల కాదు, మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. వాళ్ళ మనుషులను చూస్తేనే మా గుండెలు అవిసిపోతున్నాయి. వాళ్ళ ఎత్తు, వాళ్ళ ఆకారాలు, మనం వాళ్ళ మీదకి వెళ్ళి మనం జయించడం సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చూసింది ఏమిటయ్యా అంటే, పరిస్థితులను చూశారు,
మనుషులను చూశారు, వాళ్ళ ఎత్తుని ఆకారాన్ని చూశారు, వీళ్ళని వీళ్ళు పోల్చుకుంటున్నారు. ఇక మా వల్ల కాదు అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చేసారు. వాళ్ళు చూడవలసినది ఏమిటి? మమ్మల్ని దేవుడు నడిపించాడు, దేవుడు మాట్లాడాడు, నడిపించింది దేవుడేను, ఇస్తానన్నది దేవుడేను, వాగ్దానం చేసిన వాడు దేవుడేను, దానిని నెరవేర్చేది కూడా దేవుడే అనేటువంటి సంగతి మర్చిపోయారు. భౌతికంగా చూస్తున్నారు, తమ్మును తాము పోల్చుకుంటున్నారు. మన వల్ల కాదు అని చెప్పని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కాలేబు అలాగే యెహోషువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళంటారు, ఏం పర్వాలేదు, దేవుడు మనకు ఇస్తాడు. వాళ్ళు ఎంత ఎత్తుగా ఉన్నా సరే, వాళ్ళు ఎంత బలమైన వ్యక్తులైనా సరే, వాళ్ళు ఎంత శక్తి కలిగినటువంటి వారైనా సరే, దేవుడు వాళ్ళని తొలగించి దేవుడు వాగ్దానము చేసినటువంటి దానిని ఆయన మనకు ఇస్తారు అని చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి సంగతి ఏమిటయా అంటే, మన ఎదుట ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, అది ఎంత పెద్దదైనా, అది ఎంత గొప్పదైనా, అది ఎంత జటిలమైనదైనా, అది ఎంత కరుకైనదైనా, ఏమండి, అది ఎంత ఎత్తైనదైనా సరే, సమస్య ఎంత ఎత్తుగా ఎంత కొండలాగా నీ ఎదుట కనబడుతున్నా సరే, నీవెప్పుడు కూడా దానిని చూడబాకు, దానిని మనస్కరించబాకు, దానిని నీ దృష్టిలో పెట్టుకోబాకు. ఎందుకు అంటే, నిన్ను నడిపించేటప్పుడు నీ వెనక ఉన్నటువంటి దేవుడు, నీవు ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి దానినైనా సరే దానిని జయించగలిగినటువంటి శక్తి నీకు అనుగ్రహించే వారై ఉన్నారు. ఇక అంతేనా? ఇక అంతకంటే పేద కదా సౌండ్. 10 మంది వ్యక్తులేమో పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నారు, ఓ 2 వ్యక్తులేమో పరిస్థితిని కాదు మనం చూడవలసినది, మనల్ని నడిపించే దేవునిని మనము చూడాలి, ఆయన శక్తిని మనము చూడాలి, ఆయన బలాన్ని మనం చూడాలి, ఆయన యొక్క వాగ్దానాన్ని మనం చూడాలి. అందుకే వాళ్ళు అంటారు, ఆ మాట మీరు చదవండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట ఆ జనులను నిమ్మలపరిచి, నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందుము, దానిని జయించుటకు మన శక్తి దానిని జయించడానికి మన శక్తి చాలు. మనము భయపడవలసినటువంటి అవసరం లేదు, మనము భీతి చెందవలసినటువంటి అవసరం లేదు, మనము వారిని చూసి గుండెలు బాదుకోవలసినటువంటి అవసరం లేదు. మనల్ని నడిపించేటువంటి దేవుడు కనుక, మనం ఆరాధించేటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు కనుక మన శక్తి చాలు, దానిని మనము జయిస్తాము. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు ఎవరయ్యా అంటే
జయించువారు. ఈ మాట కుదిరితే పుస్తకంలో రాసుకోండి, మీ గుండెల మీద ఈ మాట రాసుకోండి అండి, మీ హృదయంలో ఈ మాట రాసుకోండి. ఏమని? నేను జయించువాడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. పాడదామా? స్తోత్రం. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నీ ఆశ, అది ఏ నా కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నా ఆశ, అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే, నా జీవితం పరిమళించునే. స్తోత్రం. హల్లెలూయా. మీరెవరు? చెప్పాలి. ఎవరు మీరు? జయించువారు. ఎవరు? మీరు ఓడిపోయేవారు కాదు. వినాలి, మీరు ఓడిపోయేవారు కారు, ఓటమి పాలైపోయేవారు కారు, ఓటమి ఒడిలోనికి చేర్చబడేవారు కారు. మీరు జయించువారు. నీ ఎదుట ఏది నిలవబడి ఉన్నా సరే, నువ్వు అనుకోవలసిన మాట ఏమిటయ్యా అంటే, నా దేవుడు నాకు ఉన్నారు, నేను జయించుదును అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని అనుభవాలు మీతో నేను పంచుకుంటాను. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చదవండి. 7వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఎన్నో వచ్చిన? 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. స్తోత్రం చెబుతారా? ఎవరికంట? చెప్పండి. ఎవరికంట? జయించువానికి దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. మనము జయించాలి. ఎవరిని? మీకు చెప్తాను. ఏమండి? ఎఫెసీ సంఘంతో అంటాడు, నువ్వు బాగా నన్ను ప్రేమించావు, నీ ప్రేమలో ఎటువంటి లోపము గాని లేదు, నీ ప్రేమ నిష్కల్మషమైనటువంటి ప్రేమ, చక్కగా ప్రేమించావు నన్ను. అయితే రాను రాను నీ ప్రేమ తగ్గిపోతుంది. ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నువ్వు బాగా ప్రేమించావు ఓ ఎఫెసీ సంఘమా, సంవత్సరాలు గడిచిపోతున్న తర్వాత రాను రాను నీ ప్రేమ తగ్గిపోతుంది.
మొదట ఉన్నటువంటి ఆ ప్రేమ ఏమైపోయింది? నిజమే. నా వైపు మీరు చూడండి, ఈ మాట మీరు అందరూ ఆలోచన చేయండి. పెళ్ళైనటువంటి క్రొత్తలలో భార్య భార్యని విపరీతంగా ప్రేమించుకుంటా ఉంటారు. భార్య ఏమో ఏది ఇష్టమో దానిని వండి పెట్టడానికి ప్రయత్నం చేసిద్ది. మారు విధంగా అనుకోవాకండి. తనకిష్టమైనవి కొట్టుకోవడానికి ప్రయత్నం చేసిద్ది. తనకిష్టకరంగా బ్రతకటానికి ప్రయత్నం చేసిద్ది. ఎంతసేపు నా భర్తకి ఏది ఇష్టం, ఏ ఆహారం ఇష్టం, ఏ చీర ఇష్టం, ఈ రీతిగా ఆలోచన చేస్తా ఉండిద్ది. భర్త కూడా అంతే. భార్యను సంతోషపరచాలి అని చెప్పానని ఏమండి తనకిష్టమైనవన్నీ తెస్తా ఉంటాడు. బజార్కి వెళ్ళిండంటే నీకేం కావాలి, నీకేది ఇష్టం, నీకేం కావాలి అడుగు తెస్తా ఉంటాడు. నీకు చీరలు కావాలా, పద షాపింగ్కి వెళ్దాంపా అని తెస్తా ఉంటాడు. పెళ్ళైనటువంటి క్రొత్తలలో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ భార్య ఏమో ఏదో ఒకటి తినండి అని చెప్పని అనిద్ది. ఏమండి భార్య ఏదో ఒకటి తినండి, ఇప్పుడు నేనేడ ఉండగలను అని చెప్పని అంటా ఉండిద్ది. ఈ బట్టలు కూడా అనుకోబాకండి. ఒకటే కాస్ట్యూము, దగ్గర ఉన్నంతసేపు ఒక్కటే కాస్ట్యూము, పై నుంచి కింద ఒకటే, ఇక వేరే ఒకటి ఉండదు. పొద్దున అదే, మధ్యాహ్నం అదే, రేత్రి సాయంత్రం అదే, రోజులన్నీ కూడా ఏది చూసి ఒకటే కాస్ట్యూమ్ చూసి విసిగొచ్చి నేను అనలేకపోతున్నాను ఆ మాట. ఏమండి ఎక్కడో లేవండి, ఏంటి విరబూసుకున్నటువంటి ఎక్కడో లేవండి, మా ఇంట్లోనే తిరుగుతా ఉంటాయండి. నేను ఎందుకు ఇక ఆయన్ని సంతోషపరచాలి? ఆయనకి ఇష్టకరంగా నేను ఎందుకు వస్త్రాలు ధరించాలి? పెళ్ళైన క్రొత్తలలో ఉన్నటువంటి ఆ ప్రేమ కనబరచటం లేదు. ఇది వాస్తవం. అవునంటారా కాదంటారా? మా సహోదరిలో అవునంటే ఒకసారి మీ కుడి చేతిని పైకెత్తుతారా? ఏం పర్వాలేదు. మీరు ఎత్తలేదనుకోండి, నిజాన్ని ఒప్పుకోలేదనుకోండి, ఒకవేళ మీ భర్తలు ఎక్కడ ఉంటే వాళ్ళు చెబుతారు. ఎస్ సార్ నా అవునంటారా కాదంటారా? చెప్పండి. తలలు ఊపుతున్నారు. రైట్, మంచిది. ఇప్పుడు అయ్యగారులకు వద్దాం. పురుషులు కూడా భర్తలు కూడా అంతే. పెళ్ళైనటువంటి తొలి దినాల్లో ఇష్టకరమైనవన్నీ కూడా అడిగి తెస్తాడు. ఖర్చు గురించి ఆలోచన చేయడు. లేకపోతే ప్రతి దానిని కూడా అడిగిన దానికంటే ఎక్కువ తెస్తాడు. సంవత్సరాలు గడిచిన తరువాత అడిగినవి కాదు కదా, తెమ్మన్నవి కాదు కదా, ఏమండి ఏవి కూడా తీసుకొని రాడు. ఏవి కూడా తీసుకొని రావడానికి ఇష్టపడ్డు. బజార్కి వెళ్తున్నారు కదండి, కాస్త అచ్చకొడీలు పకోడీలు తీసుకొని రండి అని అన్నారు. ప్రారంభ దినాలలో ఒక చెకోడి అయినా ఒక పకోడీ అయినా అని చెప్పని ఏవేవో తెస్తా ఉంటారు. ఇంకా ఎక్కువగా ఇప్పుడు 4 చెబితే 2 చేస్తారు, 2 ఏమో తీసుకురారు. అయ్యర్లో అంతేనా? ఏ నెహమ్యా అంతేనా? లేకపోతే నేనైతే ఆ 2 కూడా దానయ్యా? నేను అనేది ఏంటయ్యా అంటే, పెళ్ళైన తొలి దినాలలో పరిచయం లేకుండా ఉన్న వ్యక్తులు జత చేయబడినప్పుడే నీ భార్యను నువ్వు అంత ప్రేమించావే, నీ భర్తను అంత ప్రేమించావే. కొన్ని సంవత్సరాల గడిచిపోయిన తర్వాత
ఏమండి, నీ ప్రేమ ఎక్కువ కావాలే కానీ తక్కువ కాకూడదు. ఈ మాట ఏనండి, నీ ప్రేమ ఎక్కువ కావాలే కానీ తక్కువ కాకూడదు. ఎందుకు చెప్పనా? నీ భర్త అంటే ఏంటో నీకు ఒక అవగాహన వస్తూ ఉండిద్ది. అతడి బలం ఏంటో నీకు తెలుస్తూ ఉండిద్ది, అతడి బలహీనత ఏంటో నీకు తెలుస్తూ ఉండిద్ది, అతడి మంచి ఏంటో నీకు అవగతం అవుతా ఉండిద్ది, అతని చెడేంటో నీకు అవగతం అవుతా ఉండిద్ది. ఎందుకంటే నువ్వు కలిసి ఉంటున్నావు కాబట్టి, సంవత్సరాలు జరుగుతున్నాయి కాబట్టి, ఏమండి, నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తూ ఉండిద్ది. భార్య గురించి భర్తకు వచ్చింది, భర్త గురించి భార్యకు వచ్చింది. ఏమండి, ఏమీ తెలియనప్పుడే అంతగా ప్రేమించిన నీవు బలమేమిటో బలహీనత ఏమిటో ఎరిగిన తర్వాత కాస్త ఎక్కువగా ప్రేమించాలి కదా. భార్య భర్తనైనా భార్యనైనా సరే. ఎంతమందికి అర్థమవుతుంది? నీ భర్త బలమేంటో నీకు తెలుసు, నీ భర్త బలహీనత ఏమిటో కూడా నీకు తెలుసు. ఏమండి, నీ భార్య బలమేమిటో నీకు తెలుసు, నీ భార్య బలహీనత ఏమిటో కూడా నీకు తెలుసు. ఆ అండర్స్టాండింగ్ నీకు ఏర్పడినప్పుడు ఏమండి, మరి ఎక్కువగా నీవు ప్రేమించాలి, మరి ఎక్కువగా నీవు ప్రేమించాలి. అవగాహన లేనప్పుడే, ఏమండి, అవగాహన లేనప్పుడే. ఇప్పుడు నేను మీతో అనే మాట ఏంటయ్యా అంటే, నేను ఒక బండి తీసుకున్నానండి, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ రోడ్డు గుండా వెళ్తున్నాను అనుకోండి, నాకు అవగాహన ఉన్నది. ఏంటి అవగాహన? ఎక్కడ మలుపు ఉందో నాకు తెలుసు, ఎక్కడ గుంత ఉన్నదో నాకు తెలుసు. ఏం సమర్పణ రాజు, ఏమండి, ఎక్కడ డౌన్ ఉందో నాకు తెలుసు, ఎక్కడ ఎత్తు ఉందో నాకు తెలుసు. ఈ రోడ్డు గురించి నాకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి దానికి తగిన విధంగా నా వాహనాన్ని నేను నడుపుతాను. మలుపున్న దగ్గర ఎలా నడపాలో నాకు తెలుసు, మలుపు ఎక్కడ వచ్చిందో నాకు తెలుసు. ఎందుకు? నాకు ఒక అవగాహన ఉంది ఈ రోడ్డు మీద. అదే అవగాహన లేని వారు వచ్చారు అనుకోండి, ఏమవుతారు? ఏమవుతారు? పడిపోవచ్చు, జారిపోవచ్చు, లేకపోతే ఏమైనా అయిపోవచ్చు. నీ భర్త గురించి ఒక అవగాహన ఉంది, నీ భార్య గురించి ఒక అవగాహన ఉన్నది. ఏమండి, నీ ప్రేమ ఎక్కువ కావాలి. నీ భర్త మీద అయినా సరే, నీ భార్య మీద అయినా సరే, ఏమండి, ఒక అండర్స్టాండింగ్ అవుతున్నప్పుడు నీ ప్రేమ ఎక్కువ కావాలి, తగ్గిపోకూడదు, ఎక్కువ కావాలి. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నా వైపు మీరు చూడండి. దేవుడు అదే మాట అంటున్నాడు. ఒకప్పుడు నువ్వు ప్రేమించావు నన్ను, మొదట ఉన్నటువంటి ప్రేమ. అయితే ఆ ప్రేమను నువ్వు వదిలిపెట్టావు. ఆ ప్రేమని కనబరిచే విషయంలో నువ్వు ఓడిపోతున్నావు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ ప్రేమని కనబరిచే విషయంలో నువ్వు ఓడిపోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, దానిని మనం ఏం చేయమంటున్నాడయ్యా అంటే జయించాలి. ఏం చేయాలి? జయించాలి. మీకు సింపుల్గా ఇంకొక మాట చెప్పి నేను మరొక అనుభవంలోకి వెళ్తాను. ఓ భార్యాభర్తలకు పొసకటం లేదు, ఏమండి, విసిగిపోతున్నారు. లాయర్ దగ్గరికి వెళ్ళారు, మాకు విడాకులు కావాలి అని చెప్పని అడుగుతున్నారు. మేము కలిసి బ్రతకలేకపోతున్నామండి, మాకు విడాకులు కావాలి అని చెప్పని అడిగారు. అప్పుడు ఆ లాయర్ ఏం చెప్పారయ్యా అంటే, సరేనమ్మా మీకు విడాకులు ఇప్పిద్దాము, నేను ఒక మాట చెబుతాను, మీరు అలాగే చెయ్యండి, తర్వాత మీకు విడాకులు ఇస్తాము అని చెప్పానని. నీ భర్తని నువ్వు ప్రేమించు. ఏ రీతిగా ప్రేమించయ్యా అంటే, ఒక భార్యగా నువ్వెంతగా నీ భర్త కోసం నువ్వు ప్రయాసపడగలవో, చెయ్యగలవో, చెందగలవో వాటన్నిటిని నువ్వు చెయ్యమ్మా, వాటన్నిటిని నువ్వు జరిగించమ్మా. ఆ తర్వాత ఒక 3 నెలల తర్వాత మీకు విడాకులు ఇద్దామని చెప్పన్నారు. ఏమండి, భార్య వెళ్ళిందట. ఒక 3 నెలల పాటు కష్టంగానైనా సరే భర్తకు ఇష్టం వచ్చినవన్నీ చేయటం ప్రారంభించింది. భర్తకి ఏది ఇష్టమో దాన్నే వండుతా ఉన్నది. జాగ్రత్తగా వినాలండి. భర్తకు ఏ చీర ఇష్టమో దాన్నే కడతా ఉన్నది. ఏమండి, భర్తకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్తా ఉన్నది.
భర్తకి ఏమండి ఏ రీతిగా మాట్లాడటం ఇష్టమో ఆ రీతిగానే మాట్లాడుతా ఉన్నాడు. ఆఫీస్ నుంచి వస్తుంటే చక్కగా ఎదురెళ్తా ఉంది, చిరునవ్వుతో పలకరిస్తా ఉన్నది. ఏమండి చక్కని కాఫీ పెట్టి రెడీ చేసిస్తా ఉన్నది. వీటన్నిటికీ కూడా ముగ్ధుడైపోతా ఉన్నాడు భర్త. నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3వ నెల దగ్గర పడతా ఉన్నది. భర్త కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు, నా భార్య ఇంతగా ప్రేమిస్తా ఉన్నది, ఇంతగా నన్ను చూసుకుంటా ఉన్నది, నా భార్యకి ఏం కావాలో నేను తెలుసుకుంటాను, నా భార్యకి ఏది ఇష్టమో నేను కనుక్కుంటాను అని చెప్పానని భర్త కూడా ఏం చేశాడయ్యా అంటే భార్య కోరినటువంటి కోరిక తీర్చడం ప్రారంభించాడు. తాను చీర కోరుకుంటే ఖరీదైన సరే దాన్ని తెచ్చిస్తున్నాడు. ఏమండి తన అవసరతలన్నీ ఖరీదైన సరే వాటిని తెచ్చిస్తున్నాడు. 3 నెలలు గడిచిపోయింది. విడాకులు తీసుకుంటాము అన్నటువంటి భార్యాభర్తలు లాయర్ దగ్గరికి రాలేదు. ఒకరోజు లాయరే వచ్చి ఇంటికి వచ్చి అడుగుతున్నాడంటే, ఏమమ్మా 3 నెలల క్రితం విడాకులు కావాలని నా దగ్గరికి వచ్చారు మీరు, ఏమిటి మరలా కనబడలేదు, రండి విడాకులు ఇస్తాను అని చెప్పని, అప్లై చేద్దాం రండి అని చెప్పి. అప్పుడు భార్యాభర్తలు అంటున్నారు, మాకు విడాకులు వద్దండి. ఎందుకయ్యా అంటే నా భార్య లేకుండా నేను ఇప్పుడు బ్రతకలేను. భర్త అంటున్నమాట, నా భార్య లేకుండా నేను బ్రతకలేను, మాకు విడాకులు వద్దు. భార్య అంటా ఉంది, నా భర్తను విడిచిపెట్టి నేను బ్రతకలేను. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. మీకేం అర్థమైంది చెప్పండి? మీకేమర్థమైంది చెప్పండి? మీకు పెళ్ళిళ్ళయ్యి వివాహాలయ్యి ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు క్రొత్త జంటే. ఆ మాట అర్థమవుతుందా? మీకు వివాహాలయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మీరు కొత్త జంటలాగానే కనబడాలి, కొత్త జంటలాగానే మీరు బతకాలి. ఆమేన్, ఆమేన్. ముదుసలి ప్రాయం వచ్చినప్పుడు అంటే ముసలుడు అయిపోయిన తర్వాత కూడా అబ్రహాము శారా, ఎవరు అబ్రహాము శారా ముదుసలి ప్రాయం వచ్చిన తర్వాత కూడా, ముదుసలి వయసు వచ్చిన తర్వాత ఆ వయసులో ఉన్నప్పుడు కూడా అండి వాళ్ళు కొత్తగా పెళ్ళైన వారు బ్రతికినట్టుగానే కనబడుతున్నారట. ఆ వైవాహిక ప్రేమ, ఆ మొదటి ప్రేమ అండి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఏ రీతిగా తగ్గకూడదో అండి. భక్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు, విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు విశ్వాసి ఏ రీతిగా అయితే దేవుణ్ణి ప్రేమిస్తారో, సంవత్సరాలు జరిగిపోతున్నప్పుడు ఆ ప్రేమలో మార్పు కనబడకూడదు. తమ్ముళ్ళో చెల్లిలో ఆ ప్రేమలో మార్పు కనబడకూడదు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ మార్పు అనేటువంటిది కనబడకూడదు. ఈ రోజుల్లో ఆ మార్పు కనబడుతుంది. భక్తి ప్రారంభంలో అందరికంటే ముందుగానే మనం కనబడతాం దేవుని మందిరంలో. ఓ 4-5 ఏళ్ళు, ఓ 10 సంవత్సరాలు భక్తి చేస్తున్న తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు ముందు కాదు చివర కూడా కనపడతాం. ఆ వైరాగ్యం ఏమైపోతుంది? ఆ తీక్షణ, ఆ తృష్ణ ఏమైపోతుంది? చల్లారిపోతుందా? అడుగంటిపోతుందా? అది పెదగాలే కానీ తరిగిపోతుంది ఏమిటి? మూడు నాళ్ళ ముచ్చటగానే నీ భక్తి జీవితాన్ని నువ్వు కనబరుస్తూ ఉంటావా? ఆ మొదట ప్రేమతో, ఆ మొదట విశ్వాసంతో, ఆ మొదట ఉన్నటువంటి వైరాగ్యంతో మీరు దేవునిని ప్రేమించుదురుగాక. హల్లెలూయా. ఒకవేళ తరిగిపోతుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు చేయించు, నువ్వు చేయించు.
నేను మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను అనుకుంటా. ఓ వ్యక్తికి వ్యాధి వచ్చింది, నయం కాలేదు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు, 3 లక్షలు ఖర్చు పెట్టాడు, నయం కాలేదు. ఏమండి, భార్యతో చెబుతున్నాడు, నా పని అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను, ఉన్నాయో అమ్ముకొని మీరు పిల్లలు బతకండి అని అంటున్నాడు. దేవుడు కనికరించాడు, బాగు చేశాడు. ఏమండి, ఇప్పుడు ఏమీ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. భార్యని పిల్లల్ని తీసుకొని మందిరానికి వచ్చాడు. అందరికంటే ముందుగానే ఆటో దొరికితే ఆటో తీసుకొని వచ్చాడు, రిక్షా దొరికితే రిక్షా తీసుకొని వచ్చాడు, బైక్ దొరికితే బైక్ తీసుకొని వచ్చాడు. ఏది దొరికితే దాన్ని తీసుకొని వచ్చి భక్తి చేశారు అందరికంటే ముందుగానే. రోజులు గడుస్తున్న కొద్దీ 4 రోజుల తర్వాత మందిరానికి వెనకబడిపోతున్నారు. ఏమిటి మందిరానికి వెనకబడిపోతున్నారు మీరు అని అంటే, ఎక్కడండి మూగ జీవాలు ఉన్నాయి, మూగ జీవాలు ఉన్నాయి, అవి నేను మందిరం నుంచి వచ్చేదాకా అవి ఏమి తినకుండా అలాగే ఉంటాయి కదా అని అంటున్నాడు. ఈ మనిషి పోతే మూగ జీవాలే లేకుండా అమ్ముకోమని చెప్పిన మనిషి కదా ఈ మనిషి. నేను చచ్చిపోతున్నాను, నాకు అర్థమైపోతుంది, ఆ ఉన్నాయో అమ్మేసుకొని నువ్వు పిల్లలు బతకండి అని చెప్పాడు. ఇప్పుడు బాగుపడిన తర్వాత ఏమండి, మందిరానికి పోయొచ్చే లోపు మూగ జీవాలు అల్లాడిపోతాయంట. మూగ జీవాల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఈయన గారికి. బ్రతికించిన దేవుని మీద కాదు ప్రేమ, మూగ జీవాల మీద ప్రేమ. మూగ జీవాలు అడ్డు పెట్టాడు 4 రోజులు. ఇంకా 4 రోజులు పోయేసరికి అసలు మందిరమే మానేశారు. ముందేమో వెనకబడిపోయారు, ఏమండి, ఆ తర్వాత ఏమో అసలు పూర్తిగా అడుగంటి పోయి అసలు వెంబడించడమే మానేశారు. ఇప్పుడు శుభ్రంగా లోకంలో కలిసిపోయి మారిపోయి ఏమండి లోకంలో బ్రతుకుతారు. దైవ జనాంగమా, నీకున్నటువంటి ప్రేమని నువ్వు విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ విడిచిపెడుతున్నట్లయితే నువ్వు జయించాలి. మొన్న మధ్య ఈ నేడింజర్ల ప్రాంతం దగ్గర ఒక దైవజనులు చనిపోయారు, మంచి దైవజనులు. ఆయన నాకున్నటువంటి పరిచయాన్ని బట్టి చాలా మంచి వ్యక్తి, వయసులో చాలా పెద్దవారు. అయినా సరే దేవుని సేవకులు కనపడినప్పుడు ఎంత చక్కగా పలకరిస్తారో, ఎంత హుందాగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు. వారి పలకరింపులోనే కానివ్వండి, అంత పెద్దవాడైనా సరే ఎంత చక్కగా కనబడతారో నా మనస్సును వారు హత్తుకున్నారు. ఆ దైవజనుడు చనిపోయారంటే నాకు చాలా బాధ అనిపించింది. నా మట్టుకు నేను కూడా వెళ్ళాను. ఆ సూర్యాపేట దగ్గర టేకుమట్ల అనేటువంటి ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుందంటే పాలు పంపులు పొందాము. అక్కడ కొంతమంది దేవుని సేవకులు కలిసి కూర్చొని వాళ్ళతో నేను మాట్లాడుతూ, మన బ్రతుకులో ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉందండి. ఏమిటయ్యా అంటే, చావును మన కళ్ళ ఎదుట పెట్టుకుని మనం బ్రతికితే సరిచేయబడుతూ బ్రతుకుతాము అని చెప్పి అంటున్నాను. నా మాట మీకు హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియులారా, మనము మొదట ఉన్నటువంటి ప్రేమను కనబరిచే విధముగా మనము జయించాలి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మొదట ఉన్నటువంటి ప్రేమని మనము కనబరిచే విధముగా మనము జయించాలి. నువ్వు ఆ రీతిగా జయిస్తే దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములు ఆయన అంటున్నారు మీరు భుజిస్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక విషయం నేను చెప్పాను. రెండవ విషయాన్ని మీరు చూడండి. అదే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము. 11వ వచనము.
జయించినటువంటి వాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రెండవ అనుభవం ఏమిటయ్యా అంటే, మీరు జయించినట్లయితే రెండవ మరణము వలన మీకు ఏ హాని కూడా కలగదు అని అంటున్నాడు. స్మరణ అనేటువంటి సంఘంతో దేవుడు ఏమి జయించాలయ్యా అంటే, నీ స్థితి కొద్దిదేను, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. ఏమండి, సాతాను సమాజం ఉన్న చోట నీవు కాపురం చేస్తున్నావు. అయినా సరే నీవు అపవాది క్రియలను ఎరిగి ఉండాలి. సాతానుడి యొక్క బలం ఏమిటో నువ్వు ఎరిగి ఉండాలి. వాడిని నీవు జయించాలి, అపవాది క్రియలను జయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు శ్రమలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి. నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు జయించు. నీకు రెండవ మరణం వలన ఏ హాని కూడా నీకు కలగదు అని అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనము భక్తి చేస్తున్నప్పుడు ఏమండి, నా వైపు మీరు చూడండి, ఇప్పుడు నా వైపు మీరు చూడండి. మంచి మాట. మనము భక్తి చేస్తున్నప్పుడు భక్తి విషయంలో మనము ఎదగకుండా అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తాడయ్యా అంటే, అణిచివేయాలి అని ప్రయత్నం చేస్తాడు. అణిచివేయాలి, నిన్ను త్రోవ పక్కన పడవేసి ఎదగకుండా చేయాలి, నిన్ను రాతి నేలను వేసి ఎదగకుండా చేయాలి, నిన్ను ముళ్ళ పొదల్లో వేసి ఎదగకుండా చేయాలి, నీ ఆత్మీయతను ఎదగకుండా చేయాలి అని చెప్పనని అపవాది అనేకమైనటువంటి వాటిని నీ జీవితంలోనికి తీసుకొని వస్తా ఉంటాడు. సాతాను సమాజము వలన నీకు శ్రమలు కలుగుతా ఉంటాయి. అయినా సరే నువ్వు వాటిని ఏం చేయాలంటే జయించు. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి. జయించు. ఏమండి, నేను అనేక పారులు చెప్పాను, అపవాది ఎప్పుడూ కూడా చూస్తూ ఊరకనే ఉండడు. వాడి పని ఏమిటయ్యా అంటే, నీ జోలికి రావటమే వాడి పని. వాడికి వేరొక పని లేదు. నీ జోలికి రావటమే వాడి పని. నిన్ను కదపటమే వాడి పని. నిన్ను కదిలించటమే వాడి పని. నీతో పోరాడటమే వాడి పని. ఏమండి, నువ్వు జయించు, నువ్వు పోరాడు, నువ్వు జయించు. నా దేవుడు నీకు ఏ హాని కూడా కలగకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మీరెవరో తెలుసా? జయించువారు. ఆమేన్, ఆమేన్. ఎవరు మీరు? జయించువారు. ఓడిపోయేవారు కాదు, ఓటమి పాలైపోయేవారు కారు. నా దేవుడు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. ఇది పాడండి. వెనకటికి ఎవరు పాడారు, నాకు రాదు అది. నే ఓడిపోనయా. పాడండి. నా పక్షానుండగా నీ కుంగిపోనయా, నువ్వు నాతో ఉండగా. తెచ్చినప్పుడే మనసారా నవ్వెదా, అప్పుడే నీ కృపనే వేడెదా. తెచ్చినప్పుడే మనసారా నవ్వెదా. పడదాం.
నీ ఓడిపోనయా, నా పక్షానుండగా నీ కుంగిపోనయా, నీవు నాతో ఉండగా. అంటే దేవుడు నీ పక్షంగా ఉండగా మీరు ఓడిపోయేవారు కారు, మీరు జయించువారు. నా దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. యేసు నామములో మీరు సమస్తమును కూడా జయించుదురుగాక. జయించు వారికి కలిగేటువంటి ప్రతి శ్రేష్ఠ ఫలాలన్నీ కూడా మీరు సమృద్ధిగా అనుభవించుదురుగాక. కళ్ళు మూసుకుని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థించేద్దాం. చెప్పండి, అయ్యా నేను ఓడిపోయేవాడను కాను అని, మీరు జయించువారు అని చెప్పి మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయనా. నేను ఓడిపోతున్నానే అని ప్రభువా అనుకుంటూ ఉండగా నేను ఓడిపోయేవారను కాదు అని నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నేను జయించువాడునని నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా అంటూ ప్రార్థించేద్దాం.